మిస్టర్ బచ్చన్ భయ ఈ మూవీ రివ్యూ వీడియో చూద్దాం. నేను ప్రీమియం షో ఇప్పుడే చూసాను జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ అనేది నాకు ఎలా అనిపించింది అంటే బాగుంది భయ, మూవీని చూసేయచ్చు, మీ ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు, ఫ్రెండ్స్తో వెళ్ళి చూడొచ్చు. అండ్ ఈ ఫిలిం అనేది రైట్ ఫిలింకి రీమేక్ అని మీ అందరికీ తెలిసే ఉంటుంది, చాలామంది చెప్పే ఉంటారు. సో ఓకే, ఫిలిం అనేది స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఎవరు మన రవితేజ అన్న. సో ఎప్పుడైతే రైడ్కి వెళ్తారో అంటే మన జక్కయ్యని ఎమ్మెల్యే మీకి ఇన్కమ్ ట్యాక్స్కి రైడ్కి వెళ్తారో ఆ తర్వాత వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, కాన్సిక్వెన్సెస్, ఎటువంటి ఇష్యూస్, ఎటువంటి అవన్నీ మీరు అది మనము ఎక్కువ చూసేది ఈ కాన్సెప్ట్ అనేది ఎక్కువ చూసేది సెకండ్ హాఫ్లో. ఫస్ట్ హాఫ్లో వచ్చేసరికి కొంచెం లవ్ ట్రాక్ అండ్ కొంచెం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది హిందీలో ఇవ్వడము మీరు అంత మూవీలో చూస్తారు, ఇలా ఉంటుంది అన్నట్టు ఓవరాల్గా స్టోరీ. అండ్ ఇంకో ఈ మూవీలో మేజర్ హైలైట్ గురించి మాట్లాడాలంటే ఒకటే భయ, ఆ సాంగ్స్ చూసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్గా మాట్లాడుకుంటే ధమాకా ఫీలింగ్, మన రవితేజ ఫిలిమ్స్లో ధమాకా ఫీలింగ్ గుర్తుకొచ్చింది. స్టోరీ అనేది రొటీన్ ఉన్నా కూడా సాంగ్స్ ఒక రేంజ్లో ఉంటాయి. సో అదే ప్లేస్లో ఇక్కడ కూడా ఈ ఫిలిం తీసుకోవచ్చు, ఎందుకంటే సాంగ్స్ అనేది చాట్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. అంటే ట్రెండ్ అవుతూనే ఆ సాంగ్స్ మనము చూసే ఉంటాము యూట్యూబ్లలో. సో అది పక్కకు పెడితే ఇంకా దాంతో పాటు థియేటర్లో చూస్తే ఆ ఎక్స్పీరియన్స్, ఆ ఫీలింగ్ అది వేరే ఉంటుంది. అండ్ ప్రతి ఒక్క సాంగ్ చాలా బాగుంది. అండ్ దాంతో పాటు ప్లస్ మన భాగ్యశ్రీ గారు ఆ పర్ఫార్మెన్స్ కానీ, యాటిట్యూడ్ కానీ, యాక్టింగ్ కానీ ఒక రేంజ్లో ఉందని చెప్పచ్చు. అండ్ మూవీలో వర్కౌట్ కానీ ఏమైనా ఉన్నాయి ఆ విషయాలంటే ఏం లేదు భయ, ఆ ఎమోషనల్ టచ్ అనేది నాకు అంతలా సూటబుల్ కాలేదు, అదొక్కటి నాకు నచ్చలేదు. అండ్ మూవీలో ఇంకొక నచ్చని విషయం ఏంటంటే ఫస్ట్ హాఫ్లో కొంచెం అంత లాగ్ చేయకపోయేది ఉండే, ఎక్కువ అంత టైం టేకింగ్ పీరియడ్ తీసుకోకపోయేది ఉండే అన్నట్టు కొంచెం ఒక పాయింట్ ఆఫ్ వచ్చింది. వెన్ కమింగ్ టు సెకండ్ హాఫ్ గురించి మాట్లాడంటే సెకండ్ హాఫ్ ఒక కెమెరా అది మాత్రం ఎక్స్పీరియన్స్ అంటే బాగుంటుంది. ఆ నుంచి ఒక జోష్ అయితే వస్తుంది. ఇంటర్వెల్ పొజిషన్ అయితే ఒక మంచి ఎండ్తోనే తీశారు. అండ్ సెకండ్ హాఫ్ అనేది కెమెరాలతో అయితే మనకు చూపెడతారు. అండ్ ఆ తర్వాత రైడ్స్ అండ్ అదంతా కొంచెం అయితే మనం చూస్తాం. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ గురించి ఈ ఫిలింలో మాట్లాడాలంటే కామెడీ భయ, మన సత్య గారి కామెడీ మాత్రం అవసరం ఉంది. అది ఫస్ట్ హాఫ్లో ఎక్కువ ఉంటుంది, సెకండ్ హాఫ్లో అనేది జస్ట్ యావరేజ్ వేరియేషన్స్లో నాకు అనిపిస్తుంది. అండ్ ఇంకా ఈ ఫిలింలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది అంత నచ్చలేదు, ఇది జస్ట్ ఓకే అనిపించింది. అంటే ఉంటుంది కొంచెం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది కొంతమందికి నచ్చచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. దిస్ ఈజ్ మై పర్సనల్ రివ్యూ అది. అండ్ ఓవరాల్లీ పర్ఫార్మెన్సెస్ బై ఆల్ క్యారెక్టర్స్ వాళ్ళ రోల్స్లో జస్టిఫై చేశారు అనే పాయింట్ ఆఫ్ లో నాకు అనిపించింది. అండ్ ఓవరాల్లీ మిస్టర్ బచ్చన్ ఫిలిం అనేది వన్ టైం వాచబుల్ ఫిలిం, థియేటర్లోకి వెళ్ళి చూడొచ్చు. అండ్ మన రవాణా యాక్టింగ్ గురించి, ఆ స్వాంగ్ గురించి చెప్పాలి అంటే అదే, అంటే ఇదివరకు చూసిన గెటప్స్లోనే మనకు ఉంటాడు, అదేం కొత్తగా చేంజ్ అయితే ఏం కాలేదు. సో అదే హెయిర్ స్టైల్ అదే అంత ఒకటే సేమ్. గైస్ మరి ఓవరాల్లీ ఇదన్నమాట మన మిస్టర్ బచ్చన్ ఫిలిం రివ్యూ. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ సపోర్ట్ అవ్వచ్చు ఛానల్ భయ్య. అండ్ డైరెక్టర్ బై మన హరీష్ శేఖర్ గారు డైరెక్షన్ అంటే బాగానే ఉంటుంది. ఇది ఉండనట్టయితే అనిపించింది, మరీ అంత ఓకే అంటే రీమేక్ ఫిల్మ్ అయినా కూడా ఒక బాగానే తీశారు, కానీ దాంట్లో కూడా కొన్ని ఫాల్స్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. అది ఓవరాల్గా. అండ్ మళ్ళీ మరిన్ని మంచిగా కలుసుకున్నంత సెలవు బాబాయ్ అండ్ టాటా గైస్.